అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు జిల్లా నాయకులు అందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే నిన్న జరిగినటువంటి పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలంలోని మోడల్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కూడా రావడం జరిగింది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి ఒక్క ప్రజానీకము కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతుంది అని అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఐ థింక్ మొదటిసారి అనుకుంటా రావడం. మొదటిసారి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే జిల్లాకి ఏమైనటువంటి అదనపు నిధులు కానీ, ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ అనౌన్స్ చేస్తారేమో అని చెప్పేసి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ కూడా ఎప్పట్లాగే నిరాశగానే మిగిలిపోయాయి. నిన్న జరిగినటువంటి ప్రోగ్రాం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో అది కేవలం తూతూ మంత్రంగా ఏదో పబ్లిసిటీ స్టంట్గా మాత్రమే కొనసాగింది తప్ప దానివల్ల పేరెంట్స్కి కానీ, దానివల్ల విద్యార్థులకు కానీ, దానివల్ల టీచర్స్కి కానీ ఉపయోగపడే విధంగా ఏమీ లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించినటువంటి అంశం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఈరోజు నిన్న ప్రోగ్రామే ఎగ్జాంపుల్. ఎందుకనంటే బడిని సెట్ వేసి, బడిలో ఒక క్లాస్ రూమ్ని సెట్ వేసి కార్యక్రమం చేసేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు సెట్ వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ 16-17 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క స్కూల్ని కూడా కొత్తగా నిర్మించలేదు కాబట్టి, ఒక క్లాస్ రూమ్ కూడా కట్టలేదు కాబట్టి, ఒక చిన్న చైర్ కూడా క్లాస్ రూమ్స్కి సప్లై చేయలేదు కాబట్టి ఈరోజు ఒక సెట్ వేసి, ఆ సెట్టులోని ఒక క్లాస్ రూమ్ సెట్ వేసి అందులో ప్రోగ్రాం చేశారు. ఇంకొక దురాలోచన కూడా ఉంది వీళ్ళకి. ఎందుకనంటే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు స్కూల్స్ ఏవైతే ఈ రాష్ట్రంలో చేసినటువంటి స్కూల్స్ ఉన్నాయో, నిన్న జరిగినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మొత్తం స్టేట్ ఓవరాల్ మొత్తం కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వెళ్ళిన స్కూలు నాడు నేడు చేసినటువంటి నాడు నేడు స్కూలు ద్వారాగా రూపుదిద్దుకున్న స్కూల్సే అన్నీ. సో ఆ నాడు నేడు ద్వారాగా రూపురేఖలు మారినటువంటి స్కూల్లోకి వెళ్ళి, ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మీటింగ్ పెడుతుంటే అందులో ఉన్నటువంటి బెంచెస్, అందులో ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, అందులో ఉన్నటువంటి డిజిటల్ ప్యానల్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్క్ కనిపిస్తుంది. అది కనిపించకూడదు కాబట్టి కేవలం క్లాస్ రూమ్ సెట్ వేసి అందులో బెంచెస్ కూడాను కలర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్లూ, గ్రీన్ ఉన్నటువంటి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ లేకుండా పింక్ కలర్ కూడా మార్చారు. ఎందుకంటే కలర్లో కూడా ఆ విజన్ కనిపించకూడదు అని. అంటే ఎంత దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థమవుతుంది. పైపెచ్చు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఏ మార్పులు తీసుకొస్తున్నామన్నది చెప్పడం మానేసి, వీళ్ళు ఏం చేశారన్నది చెప్పడం మానేసి ఆత్మస్తుతి, పరనింద. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేశారని, గతంలో టీచర్లు ఇబ్బంది పెట్టేశారని, విద్యా వ్యవస్థ మొత్తం కూడా సమూలంగా నాశనం చేశారు గత ప్రభుత్వంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని దూసుకుపోయేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు
అమ్మఒడి అనేటువంటి పథకం తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారాగా 45,000 స్కూళ్ళు నాడు నేడు ద్వారాగా దశల వారీగా టేకప్ చేశారు. మొదటి దశలో 15,000 స్కూల్ని టేకప్ చేసి కంప్లీట్ చేశారు. రెండవ దశలో 30,000 స్కూళ్ళు టేకప్ చేసి 40-50% కంప్లీట్ చేసి మిగిలినవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారాగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ఇలా ఎన్నో కార్యక్రమాలు, టోఫెల్ కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లు కానీ, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, బెంచెస్ కానీ, ప్రతి ఒక్కటి కూడా నాడు నేడు ద్వారాగా 9 అంశాలతో కూడినటువంటి మౌలిక వసతులు కానీ, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేశారు అని చూస్తే, ఈ ప్రభుత్వంలో అమ్మఒడిని తల్లికి వందనం చేశారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అని మార్చారు. జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పేరు మార్చారు. పథకాలవే, ఆలోచనదే, విజన్ అదే, పేర్లు మాత్రమే మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో, ఏవైతే సంస్కరణ తెచ్చారో, ఏవైతే విధానాలు ఉన్నాయో, ఆ విధానాలను ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా అవే ఆలోచనతో, అదే విజన్ తోటి, అదే మంచి మనసుతోటి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. యాజ్ పర్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. ఈరోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు. అంటే సుమారుగా 17 లక్షల మంది తగ్గిపోయారు. పోనీ ఆ 66 లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా? కేవలం మీరు ఇచ్చింది 63 లక్షల మంది 63 లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 3 లక్షల మందికి 2,50,000 పైచులకు తల్లులకి కోత పెట్టారు. అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ 10,090 కోట్లు, అందులో మీరు ఇచ్చిందంతా 8,002 కోట్లు, 8,200 కోట్లు. అంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు కోత విధించారు. దీనికి సమాధానం చెప్పండి. అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా. కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్కి, జనవరి 2024 జనవరి నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు 8 క్వార్టర్స్. ప్రతి క్వార్టర్కి సుమారుగా 700 కోట్లు వేసుకుందాం. అంటే ఎంతండి? 5,600 కోట్లు. 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు మాత్రమే. అంటే 4,900 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్. అలాగే వసతి దీవెన 1,100 కోట్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలు కలిపి 2,200 కోట్లు, 4,900 కోట్లు, 2,200 కోట్లు కలిపితే 7,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితేనే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది. కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం. ఒక ఎంప్లాయీ మన నాతో చెప్పారు, అమ్మ గతంలోని నా కొడుక్కి 50,000 రూపాయలు ఫీజు కట్టాను, ఈరోజు 75,000 రూపాయలు చేశారు సడన్గా అని చెప్పారు. అంటే 50% ఫీజు పెంచేశారు. ఎందుకంటే ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి. ఈరోజు పిప్పి పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర. ఈరోజు తల్లికి అదేవిధంగా ఈరోజు విద్యా ప్రమాణాలు అనేవి పూర్తిగా పడిపోయినాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ రాష్ట్రంలో సుమారుగా 2023 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు 37 లక్షల మంది. ఈరోజు 2025 సంవత్సరానికి వచ్చేసరికి 33 లక్షల మందికి తగ్గిపోయింది. అంటే సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సుమారుగా 87,41,000 మంది ఉంటే ఈరోజు 78,89,000కి తగ్గిపోయారు. అంటే 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో తగ్గిపోయారు. దానికి కారణం ఏంటి? మీరు విద్యలో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనలు కాదా? దీనివల్ల కదా విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి. ప్రభుత్వ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రమాణాలు తగ్గిపోయినాయి. కాబట్టే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మధ్యాహ్న పథకం, జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం కింద పేరు మార్చారు. సరే, ఈరోజు ఏం చెప్తారంటే మాది చాలా గొప్ప పథకం, మేము చేసినట్టు గతంలో చేయలేదు, సరైన ఫుడ్ పెట్టలేదు గతంలో అని అంటున్నారు. సేమ్ పథకమే. జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందేలాగా ఆయన స్వయంగా టేస్ట్ చేసి మరి మెనూని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అనేది, గోరుముద్ద పథకం అనేది చాలా చక్కగా జరిగేది. దానికి నిదర్శనం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్యారేజీలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ స్కూల్కి వెళ్ళండి, ఎవరు వస్తానన్నా తీసుకెళ్తాము. ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. ఎందుకనంటే ఫుడ్ సరిగ్గా బాగోట్లేదు అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను విమర్శిస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకానికి మీరు ఖర్చు చేసిన సంవత్సరానికి 450 కోట్లు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి సుమారుగా 1,400 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి గోరుముద్ద అనేటువంటి పథకాన్ని అందించడం జరిగింది. మంచి న్యూట్రిషన్ ఫుడ్ను అందించడం జరిగింది. ఈరోజు దాన్ని గాలికి వదిలేశారు. గతంలో అయితే ఒక కమిటీ కూడా ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పైకి రిపోర్ట్స్ కూడా పంపించేటువంటి పరిస్థితి సిస్టమ్ ఉండేది. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఎంత చెత్తగా ఉందో పిల్లల్ని అడిగితే చెప్తారు, పేరెంట్స్ని అడిగితే చెప్తారు. నిన్న ఇంత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది, సెట్ వేశారు, గొప్పలు చెప్పుకున్నారు, పబ్లిసిటీ చేశారు తప్ప పేరెంట్స్ని వాళ్ళ సమస్యలు కానీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పేరెంట్స్ చెప్పేటువంటి అవకాశం కల్పించారా? ఏదో మీరు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో పొగిడించుకోవడం తప్ప నిజాయితీగా పేరెంట్స్ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఒక మీ దగ్గర కాదు, స్టేట్లో ఏ స్కూల్లోనైనా కల్పించారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. టీచర్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని మీకు ధైర్యంగా చెప్పుకునే అవకాశాన్ని నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కల్పించిందా ఈ ప్రభుత్వం అని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. లేదు, తూతూ మంత్రంగా ఒక పబ్లిసిటీ స్టంట్గా మాత్రమే. దీనివల్ల ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, టీచర్స్కి కానీ, ఆ విద్యా సంస్థలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో సంస్కరణలు చేశారు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం కోతలు, 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు కట్ చేశారు, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ తీశారు, ఐబీ తీశారు, టోఫెల్ తీశారు. అన్నీ కూడా తొలగించి, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మార్కు కనిపించకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు, గత ప్రభుత్వం మార్కు ఎక్కడా కనిపించకూడదని ఒక దురుద్దేశంతో ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గొప్పలు చెప్తున్నారు, అది చేసాం ఇది చేసామని చెప్పేసి. విద్యా కానుకుంది, విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ కింద మీరు మార్చారు. నాసిరకం బ్యాగులు
3-4 నెలలను మొత్తం చిరుగుపరి. జగనన్న ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బ్యాగులు ఇప్పటికి రోడ్ల మీద వెళ్తుంటే పిల్లలు తగిలించుకొని వెళ్తారు. మీరు ఆయన పేరు తీసేయచ్చు, ఆ పథకాన్ని తీసేయచ్చు, ఆయన పేరు చెరిపేద్దాం అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క పథకం రూపంలో పిల్లల గుండెల్లో, తల్లిదండ్రుల గుండెల్లో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. ఈ విషయాన్ని మాత్రం గర్వంగా చెప్పగలం. మీరు కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసి పేర్లు మార్చి ఈరోజు అందిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంత గొప్ప ఆలోచన మీకు లేదు. ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా లోపాలే. ఏదైతే గతంలో ఉన్నటువంటి విధానాలను పక్కన పెట్టడం, ఇది తప్ప చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.